ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నప్పుడు మన మనసుకి ఎన్నో వాసనలు, సంస్కారాలు ఉంటాయి. అవి సహజంగా ఉన్నాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, మన జీవితంలో మన మనసుకి ఉన్న అక్కర్లేని గుణాలు, అవి ప్రాపంచికంలో ఉంటే ఎవరికి నష్టం లేదు. కానీ ఆధ్యాత్మికంలో ఆ గుణాలు ఉంటే ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే ఆత్మశక్తి పెంచుకోవాలని, తానే భగవంతుడు అని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మనసుకున్న ఈ గుణాలని తొలగించుకుంటూ సరి అయిన సాధన చేసి సరి అయిన గురువుల దగ్గర సరి అయిన జ్ఞానం పొందాలి. ఈ అన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా, అంటే ఒక గురువులు, మహాత్ములు మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే, ఒక వస్త్రం ముళ్ళకంప మీద పడినప్పుడట చాలా జాగ్రత్తగా ఆ వస్త్రాన్ని తీయాలట. ఒక్కసారి లాగేస్తే అది చినిగిపోతుంది. అలాగే మన మనస్సు ప్రాపంచికం వైపు తిరిగి ఉన్నప్పుడు ముళ్ళకంప మీద ఉన్నట్టే, ఒక్కసారే తీసేసి ఆధ్యాత్మం వైపు తిప్పలేము. అందుకే మనం అక్కర్లేని గుణాలన్నీ తెలుసుకుని వాటి నుంచి మెల్లిమెల్లిగా ఆత్మ వైపు తిప్పుతూ మంచి లక్షణాలు అలవర్చుకుంటూ, ఏ కోరికతో ఉంటే మనం ఎదుగుతామో, ఏ అలవాట్లు ఉంటే మనకి జ్ఞానం పెరుగుతుందో, ఇవన్నీ మనం తెలుసుకుని ఆచరించుకోవాలి.